కాలీవుడ్ జంట రవి ఆర్తి విడాకులు దాదాపు ఖరారైనట్లే. మూడో వ్యక్తి ప్రమేయం వల్లే విడిపోవాల్సి వస్తుందని ఆర్తి భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఆ మూడో వ్యక్తి మరెవరూ కాదని సింగర్ కెనీషా అనే ప్రచారం మొదలైంది. రవి సింగర్ కెనీషాతో ప్రేమలో ఉన్నాడని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా వీరిద్దరూ పూలదండలతో ఉన్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అదేంటి, అప్పుడే వీరి పెళ్లి జరిగిపోయిందా అని షాక్ అవుతున్నారు. అసలు విషయం ఏంటంటే, తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న కండ్రతూర్ మురుగన్ దేవాలయాన్ని రవి కెనీషా సందర్శించారు. దర్శనం అనంతరం అర్చకులతో కలిసి ఇలా ఫోటో దిగారు. జయం సినిమాతో రవి విపరీతమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ మూవీతోనే ఇతను జయం రవిగా స్థిరపడిపోయాడు. కానీ ఇటీవలే తనను జయం రవి అని పిలవొద్దని, కేవలం రవి అని మాత్రమే పిలవాలని సూచించాడు. ఇకపోతే ఇతను నిర్మాత సుజాత విజయ్ కుమార్ కూతురు ఆర్తిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య ఇటీవల భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో 15 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు చెన్నై ఫ్యామిలీ కోర్టులో నడుస్తోంది. తనకు భర్త నుంచి నెలకు 40 లక్షల భరణం కావాలని ఆర్తి డిమాండ్ చేస్తోంది.